వీడియోలో ఆర్జీవి గురించి చెప్పే కన్నా ముందే మీకు ఒక సీన్ గురించి చెప్తా. ఆర్జీవి ఫేవరెట్ బుక్ అయిన 'ఫౌంటైన్ హెడ్' అనే నావెల్‌లో ఒక సీన్ ఉంటది. ఈ నావెల్‌లో హీరోయిన్ హోవార్డ్ రోర్క్ ఒక ఆర్కిటెక్ట్. తను డిజైన్ స్కూల్‌లో ఉన్నప్పుడు దానికి అసైన్‌మెంట్స్ ఇస్తారు. అందరూ నార్మల్ స్టైల్‌లో డిజైన్ చేస్తారు అండ్ వాళ్ళు ఈజీగానే పాస్ అయిపోతారు. కానీ హోవార్డ్ రోర్క్ అలా కాదు. అందరికన్నా చాలా డిఫరెంట్ స్టైల్‌లో బిల్డింగ్స్ డిజైన్ చేస్తాడు. ఆ స్కూల్ సిలబస్ అంతా చాలా ట్రెడిషనల్‌గా ఉంటది. బట్ హోవార్డ్ రోర్క్ ఏమో మొత్తం రాడికల్ అండ్ కొత్త కొత్త డిజైన్స్ తీసుకొస్తాడు. టీచర్ చెప్పిన అసైన్‌మెంట్స్‌ని తన స్టైల్‌లో చేసుకొస్తాడు. అందుకే వాడిని ఎక్స్‌పెల్ చేసేస్తారు స్కూల్ నుంచి. బట్ ఆ కాలేజ్ డీన్ ఒక మీటింగ్‌కి పిలుస్తాడు. డీన్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ఇప్పుడు హోవార్డ్ రోర్క్ వచ్చేసి తన సస్పెన్షన్ క్యాన్సిల్ చేయమని అడుక్కుంటాడు. అప్పుడు మనం కొంచెం షో చేద్దాం అనుకుంటాడు. కానీ రోర్క్ మాత్రం టోటల్ ఆపోజిట్ లో చేస్తాడు. అసలు ఎమోషన్స్ చూపించాడు. రోర్క్ సబ్మిట్ చేసిన ఒక అసైన్మెంట్ బిల్డింగ్ డిజైన్ చూసి డీన్ ఇలా అంటాడు, ఈ బిల్డింగ్ డిజైన్ అనేది మేము ఇప్పటిదాకా నీకు నేర్పించాలి అనుకున్న ప్రతి కాన్సెప్ట్ కి అగెన్స్ట్ వెళ్తుంది. యు ఆర్ ఇన్సేన్, దీన్ని ఎలా కట్టాలనుకుంటున్నావు అంటాడు. డీన్ అనే మాట ఒకటే, మై డియర్ ఫెలో, హూ విల్ లెట్ యూ బిల్డ్ దిస్? దానికి హోవార్డ్ రోర్క్ ఒక ఐకానిక్ రిప్లై ఇస్తాడు, దట్స్ నాట్ ద పాయింట్. ద పాయింట్ ఈస్ హూ విల్ స్టాప్ మీ. ఆర్జీవి కెరీర్ మొత్తాన్ని ఈ ఒక్క లైన్ తో డిఫైన్ చేయొచ్చు, నో బడీ కుడ్ స్టాప్ ఆర్జీవి. ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిల్మ్ మేకర్ అంటే అందరూ చాలా నేమ్స్ చెప్తారేమో, కానీ ది సింగిల్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ డైరెక్టర్ ఇన్ ద లాస్ట్ 3 decades అంటే అది ఖచ్చితంగా ఆర్జీవినే. ఇది నా ఒపీనియన్ కూడా కాదు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఇండియన్ ఫిల్మ్ మేకింగ్ లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు. చాలా మంది రైటర్స్ ని, డైరెక్టర్స్ ని, యాక్టర్స్ ని తీసుకొచ్చారు. చాలా మూవీస్ ని ప్రొడ్యూస్ చేశారు. డిఫరెంట్ జానర్స్ టచ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఆర్జీవి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయిన డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. ఇప్పుడు చాలా మంది ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యంగ్ గా ఉన్నప్పుడు వాళ్ళ ఫేవరెట్ డైరెక్టర్ ఆర్జీవినే. అసలు ఒక పాయింట్ లో అయితే ఒక ప్యారలల్ ఇండస్ట్రీని రన్ చేశారు ఆర్జీవి. మరి ఇలాంటి వ్యక్తి గురించి ఇప్పుడు ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్పే మాటలు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చి సెన్సేషనల్ అవుతాడు. ఇంటర్వ్యూస్ లోనే ఎక్కువగా అనిపిస్తాడు. బి గ్రేడ్ సినిమాలు తీసుకుంటాడు. ఈ మధ్య ఆర్జీవి మూవీస్ అన్ని అలా ఒక మ్యారథాన్ లాగా చూసాండి. అప్పుడు అనిపించింది, అరే అసలు ఒక పాయింట్ తర్వాత ఇన్ని సినిమాలు తీయడం ఆపేసి ఉంటే ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రేంజ్ లో వచ్చాయి ఈ పాటికి. అన్ని ఎక్స్పెరిమెంట్స్, అంత కొత్తదనం, అంత డైవర్సిటీ, ప్రోబబ్లీ నో అదర్ డైరెక్టర్ హ్యాస్ ద ఫిల్మోగ్రఫీ లైక్ దిస్. కానీ అసలు ఇంత దారుణమైన ఫాల్ అనేది చాలా తక్కువ మంది డైరెక్టర్స్ కి వచ్చింది. అసలు అలా ఉండే ఆర్జీవి ఎందుకు ఇలా అయిపోయారు? వాట్ వెంట్ రాంగ్ విత్ ఆర్జీవి? యాక్చువల్లీ నథింగ్ వెంట్ రాంగ్ విత్ ఆర్జీవి. అదేంటి బ్రో, అసలు ఆర్జీవి ఇన్ని ఫ్లాప్స్ తీశారు, ఆయన రెప్యుటేషన్ పోయింది, ఇంత జరిగిన ఎందుకు నథింగ్ వెంట్ రాంగ్ విత్ ఆర్జీవి అంటున్నావు అంటారా? ఈ వీడియో అంతా చూసాక మీరు కూడా నాతో అగ్రీ చేస్తారు. అంత ఆబ్వియస్ గా అన్ని రాంగ్స్ జరిగినా కూడా ఎందుకు నేను నథింగ్ వెంట్ రాంగ్ అని అంటున్నానో తెలుసుకుంటారు. పార్ట్ 1, ద మ్యాన్, ద మిత్ అండ్ ద లెజెండ్. తెలుగు సినిమాలో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఫిల్మ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ అవి తీసిన విధానమే చాలా డిఫరెంట్ గా ఉండేది. చాలా డ్రామాటిక్ సీన్స్, చాలా మెలో డ్రామాటిక్ టోన్, హీరోస్ ఏం పెద్ద పెద్ద మోనోలాగ్స్ ఇచ్చేస్తారు, మెసేజ్లు ప్రీచ్ చేస్తారు. ఇలా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేకింగ్ ఉండేది ఆ మూవీస్ లో. కానీ 1989 లో వచ్చిన శివ మూవీతో ఆ మొత్తం ట్రెండ్ అంతా మారిపోయింది. ఇందులో హీరో పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పడు. అసలు చాలా డైలాగ్స్ వన్ లైనర్సే ఉంటాయి. వేరే మాస్ హీరోస్ లాగా ఎక్స్ట్రావర్ట్ అండ్ ఫన్నీ అసలు ఉండడు. ఎక్కువ డాన్స్ లేయడు. తన లైఫ్ లో డ్రామా ఉంటుంది, బట్ మెలో డ్రామా ఉండదు. ఒక రకంగా యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే కాన్సెప్ట్ ని రీడిఫైన్ చేసిన మూవీస్ లో శివ ఒకటి. కానీ అసలు ఇంత రెవల్యూషనరీ నేరేటివ్ కాదు, టెక్నికల్ గా కూడా స్టడీ క్యామ్, ఆ నోఆర్ మూవీస్ లో యూజ్ చేసే లైటింగ్ టెక్నిక్స్, ఒక కొత్త సౌండ్ డిజైన్, ఇలా చాలా కొత్త థింగ్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు ఆర్జీవి. అసలు డెబ్యూ మూవీ ఇంత క్లారిటీతో తీయడమే కష్టం అంటే దాంతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయడం అనేది ఇంకొక అచీవ్మెంట్. కానీ ఆర్జీవిని అడిగితే మాత్రం చాలా సింపుల్ గా తేల్చేస్తారు, శివ హిట్ అవడం ఈజ్ జస్ట్ లక్కీ అంటారు. నేను చూసిందే నేను తీసా, ఐ ట్రై టు బి రియలిస్టిక్ అంతే అంటారు. ఇలా ఆయన అచీవ్మెంట్స్ ని ఆయనే లెక్క చేయకపోవడం ఎప్పటి నుంచే ఉంది. ఆయన రైజ్ కి ఈ క్వాలిటీ ఎంత హెల్ప్ అయిందో ఆయన డౌన్ ఫాల్ కి కూడా ఈ క్వాలిటీ అంతే దోహదపడింది. యూజువల్లీ ఫస్ట్ మూవీ ఈ రేంజ్ హిట్ అయ్యాక నిలబెట్టుకోవడం చాలా కష్టం. ప్రెజర్ కి సకంబ్ అవుతారు చాలా మంది. కానీ ఆర్జీవి అలా కాదు. అసలు మనం కేర్ చేసినప్పుడే కదా ప్రెజర్ వచ్చేది. ఆర్జీవి అసలు అంత కేర్ చేయలేదు ఎప్పుడు. ఆయన మైండ్ లో టార్గెట్ ఒకటే, ఆయన తీయాలనుకున్న సినిమాలు తీసుకుంటే వెళ్ళిపోవడమే. క్షణక్షణం, అంతం, రాత్రి, గాయం, గోవింద గోవింద అసలు లెజెండరీ రన్. వీటిల్లో కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయినా కూడా ఓవర్ ద ఇయర్స్ కల్ట్ స్టేటస్ తెచ్చుకున్నాయి. నాకు ఇప్పటికీ గుర్తు, గోవింద గోవిందాలో తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి లాంగ్ షాట్ తీసుకొచ్చి అలా జూమ్ చేస్తూ కింద థియేటర్ లో అమితాబ్ బచ్చన్ పోస్టర్ దగ్గర ఎండ్ చేస్తారు. అసలు దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలివేషన్ షాట్స్ ఎవర్ ఫిల్మ్డ్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ పీరియడ్. దీనికి పెద్ద పెద్ద బడ్జెట్స్ లేవు, ఫైట్ లేదు, అసలు డైలాగ్స్ లేవు. జస్ట్ ఒక షాట్, ఒక జూమ్, ఒక క్లోజ్ అప్, దాట్స్ ఇట్. అవి చాలు ఆర్జీవికి ఒక లెజెండరీ మూమెంట్ క్రియేట్ చేయడానికి. కానీ ఆర్జీవీస్ మోస్ట్ డిఫైనింగ్ ఫిల్మ్ అంటే అది డెఫినెట్లీ సత్యానే. లియో టాల్స్టే పేరు విని ఉంటారు కదా, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రైటర్స్ ఎవర్. ఆయన ఒక మాట చెప్తారు, గ్రేట్ స్టోరీస్ అన్నిట్లో ఉండే ఒక కామన్ థింగ్ ఏంటంటే ఎయిదర్ ఒక మనిషి ఏదో ఒకటి వెతుక్కుంటూ ఒక జర్నీ స్టార్ట్ చేస్తాడు, ఆర్ ఒక స్ట్రేంజర్ ఒక ఊర్లోకి వస్తాడు. సత్యలో రెండో జరుగుద్ది. సత్య ముంబైకి వస్తాడు. సత్య ఎవరు, ఎలాంటోడు, ఏం చేసేవాడు మనకి ఏం తెలీదు.
కానీ ముంబైకి వచ్చాక ఏం చేస్తాడో తెలుసు, అది చాలు. వేరే గ్యాంగ్స్టర్ స్టోరీస్ కన్నా సత్యాన్ని ఎందుకు ఇంపార్టెంట్ అంటే సత్య ఈజ్ వెరీ రియలిస్టిక్. ఎంత రియలిస్టిక్ అంటే ఒక డాక్యుమెంటరీ చూస్తామేమో అనిపిస్తుంది ఒక పాయింట్ తర్వాత. అసలు మనకి తెలియని ఒక వ్యక్తి గురించి మనం ఇంతలా ఇన్వాల్వ్ ఎందుకు అయి చూస్తున్నామంటే అదే ఆర్జీవీ మ్యాజిక్. సత్య రైస్ చూపిస్తారు, సత్య ఫాల్ చూపిస్తారు, కానీ వై ఆర్జీవీ ఆర్జీవీ అంటే సత్య సినిమా మొత్తం అయిపోయాక లాస్ట్ లో ఒక స్టేట్మెంట్ చెప్తారండి, మై టీయర్స్ ఫర్ సత్య ఆర్ యాజ్ మచ్ యాజ్ దే ఆర్ ఫర్ ద పీపుల్ హూమ్ హీ కిల్డ్. అసలు ఒక్క లైన్ చూడగానే జేబులో చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలనిపించింది. నా కన్నీళ్లు సత్యకే కాదు వాడు చంపిన వాళ్ళకు కూడా అని దాని అర్థం. అసలు ఈ ఒక్క స్టేట్మెంట్ తో ఆర్జీవీ వై హీస్ డిఫరెంట్ దెన్ ఎవ్రీ అదర్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ అని ప్రూవ్ చేస్తారు. ఒక గ్యాంగ్స్టర్ ని ఎక్కడ గ్లోరిఫై చేయలేదు. అంతేకాదు సత్య విక్టిమ్ అయినా కూడా సత్య కూడా తప్పులు చేశాడు, వేరే వాళ్ళు సత్య చేసిన పనులకి విక్టిమ్స్ అయ్యారు, వాళ్ళని మర్చిపోలేదు. ఇలా ఒక హైట్ అండ్ సెన్స్ ఆఫ్ ఎంపతి అండ్ రీజనింగ్ ఉంటుంది ఆర్జీవీకి. ఇన్ఫాక్ట్ అసలు ఆర్జీవీ ఇంటర్వ్యూస్ లో ఆయన ఎప్పుడు చెప్పేది ఐఎమ్ నాట్ సెంటిమెంటల్, ఐ డోంట్ కేర్. ఒక డిటాచ్డ్ పర్సన్ తీసుకొస్తారు. కానీ ఆయన సినిమాలు చూడండి, అట్లీస్ట్ అప్పుడు తీసిన సినిమాలు చూడండి, ప్రతి మూవీలో ఎంపతి ఉంటుంది, క్యారెక్టర్స్ కి ఒక రీజనింగ్ ఉంటుంది. ఒక ఫిల్మ్ మేకర్ రియల్ సెల్ఫ్ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళు తీసిన సినిమాలు చూస్తే చాలు. ఆర్జీవీ రియల్ సెల్ఫ్ ఈస్ దాట్ బ్యూటిఫుల్, ఇట్ ఈస్ యాజ్ ఫ్లాడ్ యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్. ఆగనే సినిమాకి ముందు దాకా ఆర్జీవీ వాజ్ అన్స్టాపబుల్. హిట్స్ వచ్చాయి, ఫ్లాప్స్ వచ్చాయి, బట్ స్టిల్ హీ వాజ్ అన్స్టాపబుల్. అనురాగ్ కశ్యప్, విశాల్ భరద్వాజ్, మనోజ్ బాజ్పేయి, సౌరభ్ శుక్లా, అసలు ఆయన తీసుకొచ్చిన వాళ్ళ పేర్లని చదివితే అదే ఒక చిన్న వీడియో అయిపోద్దండి, అంతమంది తీసుకొచ్చారు. హీ వాజ్ డిఫరెంట్, హీ వాజ్ ఆడేషియస్, హీ డిడ్ నాట్ గివ్ ఏ. పార్ట్ 2, ద ఫిలాసఫీ అండ్ ఐడియాలజీ ఆఫ్ ఆర్జీవీ. అసలు ఆర్జీవీతో ఏది రాంగ్ అయిందో తెలుసుకునే ముందు అసలు ఆర్జీవీ ఎలా ఉండేవాళ్ళో తెలుసుకోవాలి, ఆయన ఐడియాలజీ తెలుసుకోవాలి. ఆర్జీవీని మెయిన్ గా గైడ్ చేసిన ఫిలాసఫీస్ రెండు ఉంటాయి, ఒకటి ఆబ్జెక్టివిజం, రెండోది నైలిజం. ఈ నైలిస్టిక్ ఫిలాసఫీ ప్రకారం హ్యూమన్ లైఫ్ కి ఇన్హరెంట్ గా మీనింగ్ అనేది లేదు, మనం ఒక పర్పస్ తో పుట్టట్లేదు, ఒక మోరల్ డిజైన్ అనేది లేదు, ఇవేం లేకుండా పుట్టాం కాబట్టి మనందరం మన బెస్ట్ సెల్ఫ్ రీచ్ అవడానికి ప్రతిరోజు మనల్ని మనమే పుష్ చేసుకోవాలి. మనల్ని కాపాడటానికి ఏ దేవుడు రాడు, ఎవరు ఉండరు. వీ గాట్ కీప్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఆర్ ఎల్స్. ఇక రెండోది ఆబ్జెక్టివిజం. ఆబ్జెక్టివిజం అనేది అయన్ ర్యాండ్ అనే రైటర్ తీసుకొచ్చిన ఫిలాసఫీ. దీని ప్రకారం మన రియాలిటీ అనేది అబ్సల్యూట్ గా ఉంటుంది. అంటే ఒక ఈవెంట్ జరిగింది అనుకుందాం, అది చూడడానికి ఎవరు లేకపోయినా ఆ ప్రపంచం మొత్తం అది చూసినా కూడా ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ స్టిల్ హ్యాపెండ్. మన ఫీలింగ్స్ తో, విషెస్ తో, ఎమోషన్స్ తో సంబంధం లేకుండా ప్రపంచంలో చాలా థింగ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కూడా. సో ఇలాంటి ఒక రియాలిటీని అర్థం చేసుకోవాలంటే మనం రీజనింగ్ యూజ్ చేసి రేషనల్ గా థింక్ చేయడం ఒక్కటే మార్గం. అండ్ ఇలాంటి ఒక ప్రపంచంలో బతకాలంటే మన పర్పస్ ఎలా ఉండాలంటే మనకి ఏదైతే హ్యాపీ చేస్తుందో అది మాత్రమే పర్సూ చేసుకుంటూ పోవాలి. దానికి మొత్తం ప్రపంచం అగైనెస్ట్ ఉన్నా కూడా మనకి ఏది హ్యాపీనెస్ అండ్ మీనింగ్ ఇస్తుందో అదే చేసుకుంటూ పోవాలి. ఆర్జీవీ ఐడియాలజీలో మేజర్ పార్ట్ ఈ ఆబ్జెక్టివిజమే ఉంటుందండి. ఆయన సినిమాల్లోనే కాదు, లైఫ్ లో కూడా అలానే ఉంటారు. వరల్డ్ మొత్తం ఆర్జీవీని పొగిడినప్పుడు ఆయనే మారిపోలేదు, ఆయనకి నచ్చిన సినిమాలు తీసుకున్నారు. వరల్డ్ మొత్తం ఆర్జీవీని తిడుతున్నప్పుడు కూడా ఆయనే మారిపోలేదు, ఆయనకి నచ్చిన సినిమాలు తీసుకున్నారు. జస్ట్ దట్ యాజ్ అన్ ఆడియన్స్ మనం ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసే స్టాండర్డ్స్ మారినాయి అంతే. ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసుకునేది ఫస్ట్ నుంచి ఒకేలా ఉంది అండ్ అదే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందుకే చూడండి ఆయన ఎప్పుడు చెప్పేది ఇదే, నా ఇష్టం వచ్చింది నేను తీసుకుంటా, ఐ డోంట్ ఓ ద సొసైటీ ఎనీథింగ్, ఐ డోంట్ ఓ ఎనీవన్ ఎనీథింగ్. నచ్చితే చూడండి, లేకపోతే మానండి, ఇదే మైండ్ సెట్ లో ఉంటారు. దీనిలో బెస్ట్ థింగ్ ఏంటంటే జనాలు యాక్చువల్లీ చూడడం మానేశారు, బట్ స్టిల్ ఆర్జీవీ సింపతి డ్రామాలు చేయలేదు. హీ స్టూడ్ బై హిస్ వర్డ్స్, హీ స్టూడ్ బై హిస్ ఫిలాసఫీ. ఎవరిని బ్లేమ్ చేయలేదు, ఆయన కూడా బ్లేమ్ చేసుకోలేదు. ఆయనకి నచ్చినట్టు ఒక యాక్షన్ చేశారు అండ్ దానికి రియాక్షన్ ఎలా వచ్చినా కూడా హీ డిడ్ంట్ కేర్, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఫాలో అయ్యే ఆబ్జెక్టివిజం ప్రకారం నీ హ్యాపీనెస్ నీకు వస్తే చాలు, సొసైటీ కేర్ చేసినా చేయకపోయినా అట్లీస్ట్ పర్సనల్లీ యూ విల్ బి హ్యాపీ. ఒకవేళ ఇప్పుడు చేస్తున్న పనులు ఆయనకి నచ్చకపోతే రేపు ఇంకేదో పని చేస్తారు, మేబీ అది వరల్డ్ కి నచ్చపోవచ్చు. ఒకవేళ అందరూ పొగిడినా కూడా ఇట్ వోంట్ ఎఫెక్ట్ హిమ్, హీ జస్ట్ కీప్స్ డూయింగ్ ద నెక్స్ట్ థింగ్, దాట్స్ ఇట్. ఆర్జీవీ ఒక ఏథిస్ట్ అంటారు కానీ చాలా హారర్ మూవీస్ తీస్తారు. అదేంటి దేవుడిని నమ్మకం దెయ్యం సినిమాలు అంటే జనాలు భయపెడతాం ఇష్టం అంటారు. టెక్నికల్ గా కొత్తగా ఎలా చూపెట్టచ్చు, సైకలాజికల్ గా ఎలా భయపెట్టచ్చు. ఆయన మైండ్ లో జనాల్ని భయపెట్టాలనుకోవడం ఒక ప్రాబ్లం. ఆయన తీసిన హారర్ మూవీస్ దానికి సొల్యూషన్. అలానే ఆర్జీవీకి పీస్ఫుల్ గా ఉండే పీపుల్ అంటే అసలు నచ్చదు. హిస్టరీ క్రియేట్ చేయాలన్నా, కొత్త బౌండరీస్ సెట్ చేయాలన్నా మనకి ట్రబుల్ మేకర్స్ కావాల్సిందే. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక దూలభాన్ని చేస్తేనే చాలా ఇన్నోవేషన్స్ వచ్చాయి మనకి. అంతేగాని ప్రతిదీ రూల్స్ ప్రకారం వెళ్ళాలంటే వరల్డ్ మొత్తం ఒక ఫ్యాక్టరీలో ఫంక్షన్ అవుతుంది అండ్ ఇట్స్ బోరింగ్ ఫర్ ఎవ్రీవన్ ఇన్వాల్వ్డ్. అందుకే ఆయన మూవీస్ లో హీరోస్ కూడా గ్యాంగ్స్టర్స్, పిక్ పాకెటర్స్, స్కామర్స్ ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే రియాలిటీలోంచి పుట్టుకొచ్చిన వాళ్ళు వీళ్ళంతా. అలానే వీళ్ళని గ్లోరిఫై చేయరు, వాళ్ళు చేసేదే రైట్ అని చెప్పరు. వాళ్ళు చేసిన పనులకు వచ్చిన కాన్సిక్వెన్సెస్ కూడా మనకి చూపిస్తారు. బట్ తన హీరోస్ కూడా తనలాంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళే. చేస్తే ఏమవుద్దని తెలిసినా కూడా చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తేనే వాళ్ళు నిజంగా బతుకుతున్నారని ఫీల్ అవుతారు. ఆర్జీవీ కూడా అంతే. తన సినిమాలు అందరూ తిట్టినా కూడా అలానే చేస్తున్నారు, ఎందుకంటే తనకి నచ్చింది తను చేస్తుంటేనే దానికి ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుంది కాబట్టి. ఆర్జీవీ సినిమాని చూసే విధానం కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. అసలు సినిమాలో ఉండే విజువల్ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ అని మనందరం అనుకుంటాం, కానీ అసలు ఇంపార్టెంటే కాదు అంటారు ఆయన. సినిమా కన్నా ఆ సినిమాలో ఏం తీయాలనుకున్నారు అన్న ఐడియానే ఇంకా ఎగ్జైటింగ్ ఉంటుంది అంటారు. ఇన్ఫాక్ట్ ఆయన ఓన్ మూవీస్ ని ఆయన క్రిటిసైజ్ చేసుకున్నారు. తను పెట్టిన వింత వింత షార్ట్ యాంగిల్స్, కొత్త కొత్త నేరేటివ్ స్టైల్స్, పిచ్చి పిచ్చి
ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ పాయింట్లెస్ అని ఒప్పేసుకుంటారు ఒకసారి. ఆయన కెరీర్ ఫస్ట్ హాఫ్ లో ఫిల్మ్స్ లో ఉన్నంత స్టోరీ పవర్ లేటర్ ఆఫ్ ఫిల్మ్స్ లో ఉండదు, ఇది ఆయనకు కూడా తెలుసు. కానీ ఐడియా ఎగ్జైటింగ్ ఉంది కాబట్టి చేస్తా అంతే అంటారు. ద యాక్ట్ ఆఫ్ ఫిల్మింగ్ ద ఐడియా ఇన్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఈ సినిమా ఫర్ హిమ్. అందుకే ఆయన ఎప్పుడు సాడ్ అయితే అవ్వలేదు రిజల్ట్స్ వల్ల. ఇది మాత్రమే కాదు, యాక్టర్స్ అనేవాళ్ళు జస్ట్ యాక్టర్స్ అని, వాళ్ళని డెమీ గాడ్స్ లాగా ట్రీట్ చేయకూడదని అంటారు. స్టోరీ ఇస్ వాట్ మేక్స్ అన్ యాక్టర్ అండ్ యాక్టర్. సినిమాలో లేనప్పుడు వాళ్ళకి ఎక్కువ పట్టించుకోకర్లేదు అంటారు. అలానే ప్రతి ఇష్యూ మీద ఆయన ఒపీనియన్ ఇస్తూనే ఉంటారు. ఆల్రెడీ మీలో చాలా మంది తెలిసే ఉంటాయి కదా ఆయన ఒపీనియన్స్, మనం సెర్చ్ చేయకపోయినా తెలిస్తే మనకి. ఎందుకంటే ఆర్జీవి ఏదో చెప్పాడంట, ఏం చెప్పాడో చూద్దామన్న క్యూరియాసిటీ అయితే ఆయన ఒపీనియన్స్ ట్రెండ్ అవుతాయి. ఆర్ ఆర్జీవి సొల్లు చెప్తున్నాడు ఏంటో ట్రోల్ చేద్దామని కూడా చూస్తారు. ఎలా అయినా కూడా ఆయన ఒపీనియన్స్ అయితే ట్రెండ్ అవుతాయి. హీ గెట్స్ పీపుల్ టు లిజన్ టు వాట్ హీస్ సేయింగ్. పార్ట్ 3 ద డౌన్ ఫాల్. ఆర్టిస్ట్ ఆర్ ఎక్సెంట్రిక్. ఆర్టిస్ట్ అందరికి ఏదో ఒక దోలు ఉంటుంది, ఏదో ఒక దూరద ఉంటుంది. నార్మల్ పీపుల్ లాగా అసలు ఉండరు. దే ఆర్ ఆల్వేస్ ఫీలింగ్ థింగ్స్ డిఫరెంట్లీ, సీయింగ్ థింగ్స్ డిఫరెంట్లీ అండ్ డూయింగ్ థింగ్స్ డిఫరెంట్లీ. ఆర్జీవి కూడా ఇలాంటి ఒక విజనే ఉంది, కానీ ఒక పాయింట్ తర్వాత దానికి లిమిట్ లేకుండా పోయింది. దేనికైనా లిమిట్స్ ఎందుకు ఉండాలంటే మనల్ని మనం పడిపోకుండా ఆపడానికి. లిమిట్స్ లేకపోతే ఏదర్ నువ్వు చాలా ఎత్తుకు వెళ్ళగలవు ఆర్ చాలా లోతుకి పడగలవు. కంట్రోల్ అనేది ఉండదు. ఆర్జీవీకి అలానే అయింది. షోలే లాంటి ఒక క్లాసిక్ ని టచ్ చేయడం అనేది ఇట్స్ అ స్టూపిడ్ ఐడియా. ఆయన తర్వాత చాలా సార్లు ఒప్పుకున్నారు ఇది, బట్ ఆ టైంలో ఆయన ఫామ్ కి హీ థాట్ హీ కుడ్ జస్ట్ హావ్ ఫన్ విత్ ఇట్. పైగా ఆర్జీవీ లాంటి డైరెక్టర్ షోలే రీమేక్ అంటే ఆడియన్స్ లో కూడా ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి, అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్. అంటే ఇప్పుడు మనీ పోయిన ఒక రకం, కానీ ఆర్జీవీ రెప్యుటేషన్ మొత్తం పోయింది. ఆ ఒక్క దెబ్బతో ఆర్జీవీ కెరీర్ ట్రెజెక్టరీ మొత్తం మారిపోయింది. ఇక్కడ నుంచి ఆర్జీవీ చాలా సాలిటరీ అయిపోయారు. పెద్ద పెద్ద క్రూస్ లేవు, పెద్ద బడ్జెట్స్ లేవు. ప్రతి సినిమా మినిమల్ గా అయిపోవాలి, ఫాస్ట్ గా అయిపోవాలి. హిట్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. నేను ఏ సినిమా ఎలా అయినా తీసేయగలను అనే ఆరోగెన్స్ ఉండే ఆర్జీవీలో. అండ్ హీ నెవర్ స్టాప్ టు డబుల్ చెక్ హిమ్సెల్ఫ్. ఇక్కడ నుంచి చాలా తీశారు. వీటిల్లో రక్త చరిత్ర, వీరప్పన్, ముంబై అటాక్స్, రక్ష ఇట్లాంటి మూవీస్ కొంచెం బాగానే ఉంటాయి. బట్ పడదాకా గుడ్ ఫిల్మ్స్ టు బ్యాడ్ ఫిల్మ్స్ రేషియో అనేది గుడ్ సైడే ఎక్కువ ఉండేది. బట్ ఫస్ట్ టైం అది టోటల్ రివర్స్ అయింది. చాలా ట్రాష్ ఫిల్మ్స్ తీశారు. అసలు కొన్నిటికి నేమ్స్ కూడా తెలియదు, చాలా మందికి అవి వచ్చినట్టు కూడా తెలియదు. ఆగ తర్వాత ఎందుకు ఇట్లా అయ్యారంటే నాకు తెలియదు. బట్ సమ్హౌ అప్పటిదాకా స్టోరీ చెప్పడానికి సినిమాలు తీసిన ఆర్జీవి అక్కడి నుంచి ఏదో ఒక పాయింట్ ప్రూవ్ చేయాలి అనే రీజన్ తో సినిమాలు చేశారు. ప్రతి ఫిల్మ్ మేకర్ కి యాంగర్ అనేది ఉంటుంది, బట్ అది సెల్ఫ్ డిస్ట్రక్టివ్ అవుతుంది అంటే మనం ఆగాలి. ఆర్జీవి ఆగలేదు. అలానే తెలుగులో బిగ్గెస్ట్ మిస్ఫైర్ అనేది ఆఫీసర్ మూవీ, నాగార్జునతో మూవీ. అది కూడా శివ తర్వాత మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ అగైన్ ఇంకొక డిజాస్టర్. ఆగ వల్ల బాలీవుడ్ లో రెప్యుటేషన్ పోతే దీని వల్ల టీఎఫ్ఐ లో రెప్యుటేషన్ పోయింది. ఎవ్రీవన్ స్టార్టెడ్ లేబులింగ్ హిమ్ యాజ్ ఎ ఫ్లాప్ డైరెక్టర్. అండ్ సినిమాలు తీయడం కన్నా అందరినీ ప్రొవోక్ చేయడమే మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అని చాలా మంది అనడం స్టార్ట్ చేశారు. అండ్ ఇలాంటి లేబుల్స్ ఒక్కసారి స్టార్ట్ అవుతే అస్సలాగో. కానీ ఆర్జీవి ఆపడానికి కూడా ట్రై చేయలేదు. ఇన్ఫాక్ట్ హీ డిడ్ ద ఆపోజిట్. ఇంకా వాళ్ళకి ఎక్స్ట్రా ఫ్యూయల్ ఇచ్చారు. మధ్య మధ్యలో రేర్ గా హీ స్టిల్ డెలివర్డ్ ఒక్కటి రెండు డీసెంట్ ఫిల్మ్స్, కానీ అవి పొలిటికల్లీ మోటివేటెడ్ సెటైర్స్ ఇలాంటివి అవడం వల్ల ఇంకా బ్యాడే ఎక్కువ జరిగింది. పార్ట్ 4 ప్యారలల్ కెరీర్. ఇదే టైంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే అందరూ ఆర్జీవిని ఒక ఫిల్మ్ మేకర్ చూడడం మానేశారు. అనురాగ్ కశ్యప్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దెర్ ఈజ్ నో ఆర్జీవి ఈజ్, దెర్ ఈజ్ ఓన్లీ ఆర్జీవి వాజ్ అని. అంటే ఆర్జీవి అని ఒకడు ఉండేవాడు అంతే, ఇప్పుడు లేడని. అసలు వన్ ఆఫ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అంత మాట అన్నారంటే అంతకన్నా ఇంకేం డౌన్ఫాల్ ఉంటుంది. అండ్ ఒక పాయింట్ తర్వాత ఆర్జీవి కూడా క్రిటిసిజం యాక్సెప్ట్ చేశారని అనిపిస్తుంది. ఆయన ఇంటర్వ్యూస్ లో అయినా ట్వీట్స్ లో అయినా ఈజ్ అ సీరియస్ ఫిల్మ్ మేకర్ అనేది కనిపించడం మానేసింది. కానీ కోఇన్సిడెంటల్లీ ఇదే టైంలో ఆయన తన ఇంటర్వ్యూస్ కి ఫేమస్ అవడం స్టార్ట్ చేశారు. అండ్ సమ్హౌ ఇట్ బికేమ్ అన్ ఆల్టర్నేట్ కెరీర్ ఫర్ హిమ్. బికాస్ ఇంటర్వ్యూస్ లో ఆయన స్టేట్మెంట్స్ కి ఆర్గ్యుమెంట్స్ కి స్టిల్ మంచి రెస్పాన్స్ వస్తుంది. యాజ్ అ ఫిల్మ్ మేకర్ గా ఆయన రెప్యుటేషన్ పోయి ఉండొచ్చు, కానీ ఒక కాంట్రేరియన్ గా, ఒక ఇంటెలెక్చువల్ ప్రొవోకేటర్ గా, ఒక కల్చరల్ కామెంటేటర్ గా ఆయనకి ఇంకా రెలవెంట్ గానే ఉన్నారు. ఆ రెలవెన్స్ వల్ల ఒక ప్యారలల్ కెరీర్ వచ్చింది ఆయనకి. పార్ట్ 5 కంక్లూజన్. మరి మళ్ళీ మనం వింటేజ్ ఆర్జీవిని చూడొచ్చు అంటే రీసెంట్ గా సత్యం మూవీ రీ రిలీజ్ అయినాక ఆర్జీవి చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. ఎంటైర్ కంట్రీ నుంచి తనకు వచ్చిన లవ్ చూసి సర్ప్రైజ్ అయ్యారు. ఒక పెద్ద ట్వీట్ చేశారు, ఫ్యూచర్ లో ఖచ్చితంగా తన నుంచి ఒక మంచి సినిమా వస్తుంది అని చెప్పారు అందులో. బట్ డూ ఐ బిలీవ్ ఇట్ అంటే నో. ఒక పాయింట్ తర్వాత మన ఇంటెన్షన్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా మన బ్రెయిన్ అనేది తుప్పు పట్టేసి ఉంటే ఆ పని చేయలేదండి. ఆర్జీవి ఐడియాలజీ అలానే ఉందేమో, బట్ ఆయన ఫిల్మ్ మేకింగ్ అనేది ఇప్పుడు నాట్ గుడ్ అని అయితే అనొచ్చు. బట్ ఇవన్నీ దాటుకుని మరి ఎవరైనా ఒక మంచి సినిమా తీయగలరంటే అది కూడా ఆర్జీవినే. కానీ ఇదేమంత బ్యాడ్ థింగ్ కూడా కాదు. సెలబ్రేట్ వాట్ హ్యాపెండ్ అండ్ యాక్సెప్ట్ వాట్స్ హ్యాపెనింగ్. ఇట్ ఈస్ అ గుడ్ లైఫ్ ఫిలాసఫీ. ఆర్జీవి ఫాలో అయ్యే అబ్జెక్టివిజం ప్రకారమే చూసుకున్నా కూడా ఈజ్ ఆర్జీవి ఫినిష్డ్ అంటే అసలు క్వశ్చనే ఇన్వాలిడ్ అవుతుంది. ఆయనకి నచ్చింది ఆయన చేసుకుంటూ వెళ్ళారు అండ్ ఇప్పటికీ అదే చేస్తున్నారు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో సిరీస్ లో నేను చెప్పేది ఒకటే, నథింగ్ వెంట్ రాంగ్ విత్ ఆర్జీవి. సి ద హ్యాపీయెస్ట్ లైఫ్ యూ కెన్ లీడ్ ఈస్ బై డూయింగ్ వాట్ యూ వాంట్ టు డూ ఇన్ ద మూమెంట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ద సొసైటీ థింక్స్ ఆఫ్ ఇట్. ప్రపంచం ఎంత పొగిడినా తిట్టినా మినిమం దేక్కకుండా మనకి నచ్చింది మనం చేసుకోవడం ఏదైతే ఉందో అదే నువ్వు బతకగలిగే బెస్ట్ లైఫ్. హవర్డ్ రోర్క్ అన్నట్టే హూ విల్ స్టాప్ మీ, హూ విల్ స్టాప్ అస్. మనకి మనం ఏం చేయాలనుకుంటున్నామో దాన్ని చిత్తశుద్ధితో చేస్తే ఏదో ఒక రోజు మనం చేయాలనుకుంది చేస్తాం. సేమ్ ఫౌంటైన్ హెడ్ నావెల్లో హవర్డ్ రోర్క్ తన కెరీర్ లోనే ఒక మాస్టర్ పీస్ అనే బిల్డింగ్ ఆడతాడు, స్టోడార్ టెంపుల్ అని చెప్పి. హ్యుమానిటీ మొత్తాన్ని రిప్రజెంట్ చేసేలాగా టెంపుల్ ఉంటుంది. కానీ ఆ బిల్డింగ్ డిజైన్ ఎంత
రాడికల్ ఉంటది, ఎంత కొత్త ఉంటది అంటే అప్పట్లో ఉన్న ట్రెడిషనల్ సొసైటీ అందరికి కోపం వచ్చి దాన్ని అందరు నాశనం చేసేస్తారు. హవర్డ్ రోర్క్ ని హ్యూమిలియేట్ చేస్తారు. కానీ రోర్క్ మాత్రం ఎక్కువ రియాక్ట్ అవడు. హవర్డ్ రోర్క్ లాఫ్ బికాస్ తన వర్క్ చిరకాలం ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. ద పాయింట్ ఈస్ తను చేయాలనుకుంది తన మూమెంట్ లో చేసాడు. వాట్స్ డన్ ఈస్ డన్. ఇట్ ఈస్ అ బిటర్ స్వీట్ ఐరనీ దట్ ఆర్జీవీ కెరీర్ కూడా ఇట్లానే అవుతుంది. హీ మేడ్ సమ్ రాడికల్ ఫిల్మ్స్, హీ మేడ్ సమ్ డిజాస్టర్స్. అందరూ తను డిస్గ్రేస్ చేశారు, హ్యూమిలియేట్ చేశారు, బట్ స్టిల్ ఇట్ డజంట్ మ్యాటర్ బికాస్ ఆ మూమెంట్ లో ఆయన తీయాలనుకుంది ఆయన తీసాడు అంతే. నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ అండ్ నథింగ్ ఎవర్ వెంట్ రాంగ్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాట్ వెంట్ రాంగ్. మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఛానల్.